అగ్నిహోత్రావధానులు. 3 ఏళ్లే, ఈ సంవత్సరం పుస్తకాలకు ఎంత అవుతుందిరా అబ్బి? వెంకటేశ్వర్లు. 15 రూపాయలు అవుతుంది. అగ్నిహోత్రావధానులు. ఒక్క దమ్మిడి ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకు తినేటట్టు కనబడుతుంది. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకు స్వాగతం. సో గిరీశం పరిస్థితి ఏమైందో చూద్దాం. గిరీశం, మీలాంటి చప్పన్న భాషలు వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ళ ప్రవాహంలా తమరు మాట్లాడతారని, తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూడలేదని డిప్టీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు. కవితారసం ఆయనలా గ్రహించేవారేరి. నా కవిత్వం అంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించారండి. అగ్నిహోత్రావధానులు. దుమదుమలాడుతూ, ఈ శశభిషలు నాకేం పనికిరావు. ఇతడు వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనబడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. వెంకమ్మ. ఆయన మాటలు గణించకు బాబు, ఆయన మొస్తరది. మీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోలేము. గిరీశం. అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడి సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రవాడు కదా అని వచ్చాను కానీ పట్నంలో మునసబు గారింట భోజనం చేదని వచ్చానా, వారిచ్చే డబ్బు చేదని వచ్చానా అమ్మా? వెంకమ్మ. ఈ చదువుల కోసమని పిల్లవాడిని వదులుకొని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాలు పడుతుండడం, నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంటాయి. డబ్బంటే ఎన్నడూ వెనక్కి చూడలేదు కదా. మేం కనడం మటుకు కన్నాం. మీరే వాడికి తల్లి తండ్రిని. ఎలా కడుపులో పెట్టుకు చదువు చెప్తారో మీదే భారం. గిరీశం. తమరు ఇంత దూరం సెలవివ్వాలమ్మా? నా మంచి చెడ్డలు మీ కుర్రవాడిని అడిగితే తెలుస్తుంది. మునసబు గారు, డిప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా? ఇంతెందుకు, ఇక 3 ఏళ్ళు నా తర్ఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష పాస్ చేయిస్తాను. అగ్నిహోత్రావధానులు. 3 ఏళ్లే, ఈ సంవత్సరం పుస్తకాలకు ఎంత అవుతుందిరా అబ్బి? వెంకటేశ్వర్లు. 15 రూపాయలు అవుతుంది. అగ్నిహోత్రావధానులు. ఒక్క దమ్మిడి ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకు తినేటట్టు కనబడుతుంది. నేను వేదం 82 పన్నాలు ఒక దమ్మిడి ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్లో కూడా ఇంకా గిరీశానికి అగ్నిహోత్రావధానులకి గొడవ తీరినట్టు కనబడట్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా తీరుతుందేమో చూసేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి.